ఆరోగ్యకరమని ఏదైనా అతిగా వాడడం మనలో చాలా మందికి అలవాటు. ఇదే అనర్థాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కూరల్లో వాడే పసుపు విషయంలోనూ ఇదే వర్తిస్తుందని చెబుతున్నారు. పసుపును మోతాదుకు మించి వాడటం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. మరి దీన్ని ఎక్కువగా వాడితే ఏమవుతుంది? ఎంత మోతాదులో వాడడం మంచిది? తెలుసుకుందాం రండి. మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే పసుపు పైత్యం రసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుంది. అయితే పసుపు మోతాదు పెరిగితే పైత్యరసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. కూరల్లో మోతాదుకు మించి పసుపు వాడే వారిలో దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. సాధారణంగా పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే సమ్మేళనం మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించేలా చేస్తుందట. అదే పసుపు ఎక్కువైతే శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇది దీర్ఘకాలంలో రక్తహీనత సమస్య తలెత్తేందుకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. పసుపులో ఉండే కర్క్యూమిన్ స్థాయిలు పెరిగితే కొంతమందిలో తలనొప్పి, మగతగా అనిపించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధికంగా పసుపు ఉపయోగించడం వల్ల కొంతమందిలో విరేచనాలు, మరికొంతమందిలో మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురు కావచ్చంటున్నారు నిపుణులు. ఎంత మోతాదులో వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఇక ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని కాపాడుతాయంటున్నారు నిపుణులు. అయితే ఈ ఫలితాలన్నీ పొందాలంటే పసుపును తగిన మోతాదులో తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజువారీ కూరల్లో 1/2 టీ స్పూన్ మించి వేసుకోకపోవడమే మంచిదంటున్నారు.